హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అండి. వాడి గురించి మాట్లాడుతున్నాండి ఈరోజు. రేయ్! అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఒళ్ళు కొవ్వెక్కి బలిసి ఒక పందిలాగా బబ్బబ్బా అనుకుంటూ మాట్లాడుతున్నావు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందిరా నీకు? సోంబేరి ఎదవా, పనికిమాలిన ఎదవా, దేడి దిమాక్ ఎదవా. ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకో. 10 మందికి సేవ చేసే వ్యక్తి సుఖమైన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపాలి జీవితం వదులుకొని ప్రజల కోసం నీలాంటి తప్పుడు ఎదవలతో మాటలు పడుతున్నాడు రా. అనవసరంగా ఏమొస్తుంది ఆయన అంటే నీకు? తగులుబాజీ ఎదవా, దేడి దిమాక్ ఎదవా, మోకాళ్ళ గుజ్జుని ఎదవా, మెదడని ఎదవా. నీ బతుక్కి పవన్ కళ్యాణ్ గారి పాదాలు కడగడానికి కూడా పనికిరాని ఎదవు నువ్వు. ఆయన గురించి మాట్లాడుతున్నావు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందో అసలుకి? ఏం చూసుకునిరా నువ్వు? ఎవరిని చూసుకునిరా అంత కోబెక్కి బలిసి మాట్లాడుతున్నావు? వెనకాల కేసీఆర్ ఉన్నాడా, జగన్ రెడ్డి ఉన్నాడా? వాళ్ళకే దిక్కు లేదు. వాళ్ళే రోడ్డు మీద పడి తిరుగుతున్నారు పిచ్చి కుక్కల్లాగా. నువ్వేంట్రా పనికి మాలినదవా? నువ్వు ఎంత దారుణంగా మాడుతున్నారు అసలుకి. బోడే రామచంద్ర యాదవ్ సపోర్ట్ చేయని వాళ్ళందరూ ఒక అమ్మకు అబ్బకు పుట్టలేదా? ఎంత దారుణంగా ఎలా మాడుతున్నారు అసలు నువ్వు అసలు మనిషివేరా? మనిషి అయి ఉండవు, ఒక పందేదో అయి ఉంటావు. నువ్వు ఎదుటి వాళ్ళ గురించి మాడుతున్నావు కదా, నీ పుట్టుకు నువ్వు తెలుసుకున్నావా? నీ భాషలో నువ్వు మాట్లాడిన భాష నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఒక అమ్మగాబు పుడితే ఇంత నీచాతి నీచంగా మాట్లాడరా? పుట్టలేదు కనుకే అంత నీచాతి నీచంగా మాట్లాడతావు. తప్పుడు ఎదవా. బోడే రామచంద్ర యాదవ్ మరి జనసేన పార్టీలో చేరాడు కదా, చేరి 2019 పోటీ చేశాడు కదా. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి సలాం కొట్టాడు కదా. పవన్ కళ్యాణ్ గారి ఆయన గురించి మాట్లాడాడు కదా, ఎన్నికల్లో తిరిగాడు కదా. కాకపోతే ఏంటంటే ఆ యొక్క యాదవ్ రామచంద్రారెడ్డి శిష్యుడు. వైసీపీ పార్టీకి బాగా అనుంగుపుత్రుడు. మీ జగన్మోహన్ రెడ్డి వేసిన డ్రామా, రామచంద్రారెడ్డి డ్రామాలో ఇతను ఒక పావు లాంటి వాడు. ఏదో రకంగా ఒక బీసీ కార్డును పెట్టి తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీకి బీసీ ఓట్లు రానివ్వకుండా చేయాలని ఈ రామచంద్ర యాదవ్ని వెనక నుంచి డబ్బులు ఇచ్చి ముందుకు తోశాడు రామచంద్రారెడ్డి. ఈ విధంగా జనసేన పార్టీ చేరాడు, పోటీ చేశాడు నామక. కానీ తెలుసుకున్నారు జనసేన పార్టీ వాళ్ళు, అందుకే పక్కన పడేశారు. సొంత పార్టీ పెట్టాడు. ఎందుకోసం పెట్టాడు? ఏ విధంగానైనా సరే కూటమి దెబ్బ కొట్టాలి, జగన్మోహన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఒక తాపత్రయంతో అతని స్టెప్లన్నీ అంతే. ఏమన్నా నువ్వు చెప్తున్నావు కదా, ఏమన్నా ఈ 2-3 సంవత్సరాల్లో ఈ రామచంద్ర యాదవ్ బీసీలకు ఏం చేశాడు చెప్పురా దుర్మార్గుడా? చెప్పు నాకు. నువ్వు ఇట్లా మా చిరంజీవి గారి గురించి ఎందుకు అంత హీనంగా మాడుతున్నావు? ఒరే దౌర్భాగ్యదవా, మన కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ 75-77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాతలో ఇన్ని సంవత్సరాల్లో ఏ పార్టీ అయినా ఎదవరా ఇనురా, తప్పుడు ఎదవా, తప్పుడు పొటకెదవా విను. ఏ పార్టీ అయినా బీసీలకు 108 సీట్లు ఇచ్చిన పార్టీ ఉందా? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో 108 మంది బీసీలకు ఇచ్చారు. బీసీలకి స్వాలంబన కోసం బీసీలు పైకి రావాలి, బీసీలను గెలిపించుకోమని కూడా చిరంజీవి గారు చెప్పారు. ఆ రోజు చెప్పారు. అప్పుడు మీరు ఎక్కడ తొంగున్నారా తాగి? నువ్వు మీ రామచంద్ర యాదవ్ లాంటి బీసీ నాయకులు ఎక్కడ తొంగున్నారు? బీసీలు అంటున్నావు ఈ రోజున. మరి చిరంజీవి 108 మంది బీసీలకు ఇచ్చారు. 108 మంది బీసీలు గెలవాలి కదా, ఎందుకు గెలిపించుకోలేకపోయారా దుర్మార్గులారా? ఆయనకి 18% ఓట్లు వచ్చినాయి, 18 సీట్లు వచ్చినాయి, పోయించాడు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేశాడు ప్రజారాజ్యం పార్టీ తరఫున. కాంగ్రెస్ వాళ్ళు పొత్తులతో వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టి వెళ్ళింది. ఒంటరిగా మగాడిగా చిరంజీవి గారు పోటీ చేశారు.
దుర్మార్గుడా! ఆయన బీసీలకి ఇచ్చి బీసీలకు న్యాయం చేయాలి, బీసీలని వృద్ధిలోకి తేవాలి, ప్రజలు బీసీలందరూ అభివృద్ధి కావాలని తాతాలాడితే చిరంజీవి గారు, అటువంటి చిరంజీవి గారి గురించి మాట్లాడతావా? ఒరేయ్ నువ్వు మాట్లాడుతున్నావు కదా, 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు. అధికారం రాగానే ఏం చేశాడు? ఒక అర్ధరాత్రి పూట ఉత్తరాంధ్రలో ఉన్న బీసీ కులస్తులందరికీ చెందిన వ్యక్తుల్ని ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళందరినీ ఓసీలుగా చేశాడు కేసీఆర్. అంటే అప్పటిదాకా ఇప్పుడు దగ్గర దగ్గర 63 సంవత్సరాల నుంచి బీసీలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉత్తరాంధ్ర బీసీలందరినీ 23 సంవత్సరాలు ఉండి వాళ్ళు నీవు తెలంగాణలో నివసిస్తున్న ఉత్తరాంధ్ర వాసుల్ని ఈ యొక్క కేసీఆర్ ఒక్క రాత్రి పూట జీవో తీసుకొచ్చి అందరినీ ఓసీలు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిరా? అప్పుడు నువ్వు ఎక్కడ తొంగున్నావురా? ఈ రామచంద్రరావుతో ఎక్కడ తొంగున్నాడు రా? మీ ఇప్పుడు మాట్లాడుతున్న బీసీ నాయకులు ఉన్నారని ఆ పనికి మాలిన నీ భాష చెప్పండి, ఆ బీసీ అనకూడదు. నాకు తప్పు, నాకు రావట్లేదు. వాళ్ళందరూ ఎక్కడ తెచ్చారు అప్పుడు బీసీ నాయకులందరూ? మరి ఉత్తరాంధ్ర బీసీలు వాళ్ళు బీసీలు కాదా? నువ్వు మాట్లాడుతున్నావు కదా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? రావద్దా పక్కనే ఉన్నాడు కదా, బీసీల కోసం ఏం చేస్తున్నాడు? అప్పుడు మీరెంత ఎక్కడున్నారా? బాడుకు ఎదోళ్ళారా? పాగలు ఎదోళ్ళారా? లఫ్ఫూట్ ఎదోళ్ళారా? ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి అన్యాయం అయిపోయారు వాళ్ళందరూ. వాళ్ళ బతుకులు నోట్లో మట్టి కొట్టారు. దుర్మార్గులారా, దుష్టులారా. నువ్వు మాడుతున్న బీసీల గురించి పారమ్మ చెత్త ఎదవా. పవన్ కళ్యాణ్ నీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ బీసీ కాదని. ఆయనకి పవన్ కళ్యాణ్ బీసీ ఏంటి? ఆయన చిరంజీవి గారు తమ్ముడిగా కాకుండా ఆయనకు వ్యక్తిగతంగా కూడా బీసీ అంటే అభిమానంతో దాసో శ్రవణ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది పవన్ కళ్యాణ్తో కాళ్ళు కలిపి ఆయన ప్రయాణంలో ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతూ చెప్తారు వాళ్ళు వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనేది. ఆ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఈ యొక్క బీసీలు ఏర్పడగానే ఆయన తన యొక్క ఉత్తరాంధ్రలో విశాఖపట్నం మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయనతో మాట్లాడి ఆ రోజు వంగపండు ఆయన కూడా వచ్చారు ఆ మీటింగ్కి. ఆయన వంగపండుకి బతికున్నారు అప్పుడు. ఆయన కూడా వచ్చి అందరితో మాట్లాడి ఒకటే చెప్పాడు, మీరు ముందుకు రండి, నేను కేసీఆర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని మిమ్మల్ని అందరూ కేసీఆర్ గారిని తీసుకెళ్ళి కేసీఆర్తో మాట్లాడి తప్పకుండా మీకు న్యాయం చేస్తానని చెప్పన్నాడు. మరి అప్పుడు మీరెవ్వరు రాలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ కదా మీరు నడవచ్చుగా, బీసీలు కదా మీరందరూ. ఇప్పుడు మీరు బీసీ పెట్టిన నాయకులందరూ దౌర్భాగ్య బీసీలు కదా, మీ నాయకులందరూ ఎక్కడ తొంగున్నారు? పవన్ కళ్యాణ్ గారిని అడిగితే తీసుకెళ్ళేవాడు కదా. ఆ పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా ఎదురోయ్, తప్పుడు ఎదోళ్ళరా. అదే కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక శివాన కుర్రోడు వచ్చి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నల్లమ అడవుల ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి సార్, అరికట్టాలని 17 సంవత్సరాల కుర్రోడు వస్తే పవన్ కళ్యాణ్ అనుకుని అప్పటికే మన కాంగ్రెస్ పార్టీ వి హనుమంతరావు వచ్చి కలిస్తే రౌండ్ టేబుల్ మీటింగ్ కాన్ఫరెన్స్ పెట్టారు. అన్ని పార్టీలు పిలిచి హైదరాబాద్ మీటింగ్ పెట్టి అందరితో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకున్నారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆపాలి అని నిర్ణయం తీసుకోగానే అటు అసెంబ్లీలో కేసీఆర్ ఆ యొక్క యురేనియం తవ్వకాలను ఆపాడు. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం. రే తెలుసుకోరా తప్పుడేదో. ఎందుకు చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ చేస్తా అంటే చేసి చూపిస్తాడు. అతని యొక్క గొప్పతనం అది. మాట మీద కట్టుబడతాడు, మనిషికి విలువిస్తాడు, మనుషుల్ని ప్రేమిస్తాడు, ప్రకృతిని ప్రేమిస్తాడు, పేదవాళ్ళని ఆదరిస్తాడు. అటువంటి ఉత్తమమైన వ్యక్తిని పట్టుకుని పాగలేదమంట. ఎన్ని మాటలు మాట్లాడారా. అసలు నువ్వు ఏం బతుకురా అసలు నీకు? అసలు నువ్వు పుట్టుకెందుకు అసలుకి? ఎవరి కోసం పుట్టావరా? తాగి తెంగి పడుకోడాక, తెంగి తినడాక? తప్పుడేదవా. తిండి కోసం తాగడం కోసం పుట్టావరా నువ్వు? తప్పుడేదవా. బీసీలకు న్యాయం చేస్తావు నువ్వు? బీసీల కోసం పోరాడేదే పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి పట్టుకుని అన్ని మాటలు మాట్లాడతావా? ఆయన ఎప్పుడు ఏ వాణిజ్య ప్రకటన చేసినా కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ఎవరికి వాణిజ్య ప్రకటన చేయట్లేదు. ఆయన కేవలం
పద్మశాలి సోదరులకి అందరికీ మాట ఇచ్చాడు. మీకు నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను, మీకు కావాల్సిన వాణిజ్యపేటం చేసి మీ యొక్క చేనేత కార్మికులకి ఉపాధిగా అమ్ముడు పోయేట్టు చేస్తానని మాట ఇచ్చాడు చేనేత సోదరులకి, పద్మశాలి సోదరులందరికీ. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం. రెల్లి కులం, రెల్లి కులం నా కులం, రెల్లి కులస్తు నేనే, రెల్లి కులస్తు పుట్టాను, కులం నాది అని గర్వంగా చెప్పాడు. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాడు, వాళ్ళకి అండదండగా ఉన్నాడు. ఎందుకని వెళ్ళాడు ఆయన? ఆయనకి అంత మంచి మనసు ఉంది కనుక. మత్స్యకారుల కోసం పోరాటం చేసింది పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరూ బీసీలు కాదా? పవన్ కళ్యాణ్ గారిని అంత నీచంగా మాట అసలు నోరా తాటిమటరా తప్పుడు ఎదవ. ఏం పుట్టకరా అసలు నీది? బిడ్డ జరభద్రం, ఆగమాగం అవుతున్నావు, జర జాగ్రత్త, మంచిగా లేదు. మంచిగా ఉండాలంటే జర భద్రంగా ఉండాలా. ఆగమాకు, నోటికి తాళం వేసుకో, లేకపోతే తరిమి కొట్టి పిచ్చి కుక్కను కొడతారు. ఏమనుకుంటున్నావు నువ్వు సింహం వేటాడితే ఎట్టమంటే తెలియదు నీకు. సింహం లాంటి వాళ్ళు జన సైనికులు, వాళ్ళ వేట మొదలు పెడితే నీ బతుకేంటో బస్ స్టాండ్ అయిపోతుంది. తప్పుడు ఎదవా. చివరి మాటగా చెప్తున్నారు, ఒకటి మాట గుర్తుంచుకో శ్రీనివాస్ యాదవ్, బీసీలకి ఏనాటికైనా న్యాయం చేసేది ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయనే నిబద్ధతతోటి నిజాయితీగా బీసీలకి అండగా దండగా చేదోడువాడిగా ఉండి సాయం చేసేవాడు, వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకురాగలిగాడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. తెలుసుకోవద్దు మాకు కూడా. ప్రజలారా గమనించండి, ఇటువంటి నీచమైన వ్యక్తులు ఒళ్ళు తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడి ఒక సంస్కారవంతమైన పనిచేసే వ్యక్తులను కూడా ఇటువంటి వ్యక్తులు మాట్లాడదు. వీళ్ళకి మీరు తగిన బుద్ధి చెప్పాలని, వాళ్ళ మాట్లాడిన యూట్యూబ్లకు మీరు అందరూ రిపోర్ట్ చేస్తే ఆ ఎదల్ని పక్కన అటువంటి వార్తలు రావని, యూట్యూబ్లు రావని నేను మిమ్మల్ని కోరుకుని వేడుకు సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.